అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్‌కు, అలాగే వితంతు పెన్షన్‌లకు, అలాగే స్పౌస్ పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ, దివ్యాంగ పెన్షన్‌ల కోసం, అలాగే చేనేత కార్మికులు, ఇలా 25 కేటగిరీల పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. ఈ పెన్షన్‌లన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల్లోకి అడుగెడుతున్న నేపథ్యంలో మనకు ఈ పెన్షన్లన్నింటినీ ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదలవుతాయి, అప్లికేషన్లు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ అర్హతలు ఉంటే మీకు ఈజీగా పెన్షన్ వస్తుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది. అయితే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ మాత్రం చేపట్టడం జరగలేదు. ఇప్పుడు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. కొత్త పెన్షన్లకు సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి అందరూ కొత్త పెన్షన్ల కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల గురించి ఎన్నో కొత్త విధానాలను అయితే తీసుకురావడం జరిగింది. ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. గతంలో ఉన్న పెన్షన్ డబ్బుల్ని భారీగా పెంచడం అయితే జరిగింది. అలాగే 2 నెలల పెన్షన్ ఒకేసారి, 3 నెలలకు ఒకసారి తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఇప్పుడు మే నెలలో పెన్షన్ తీసుకున్నట్టయితే జూన్లో తీసుకోవచ్చు, జూన్ నెలలో తీసుకున్నట్టయితే జూలైలో తీసుకోవచ్చు. ఈ విధంగా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది. ఈ నేపథ్యంలోనే మనకు కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తు సేకరణ చేపట్టాలి అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న వినతుల్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం జరిగిందండి. అతి త్వరలోనే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఎప్పటి నుంచి ఈ స్వీకరణ ఉండబోతోందంటే మే నెల చివరి వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైతే అవుతోంది. జూన్ 12కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లను ఇవ్వాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ కొత్త పెన్షన్లలో భాగంగానే 50 సంవత్సరాల పెన్షన్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు. 50 సంవత్సరాల పెన్షన్కు మనకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చినట్టయితే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాము బీసీలకు అని చెప్పడం అయితే జరిగిందండి. ఇది ఏ రాష్ట్రంలోనూ లేదు ఈ పథకం ఇంతవరకు. ఈ పథకం ఇప్పటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురానుంది. మనకు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మే నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. దీనికోసం కొన్ని అర్హతలను అయితే చెప్పడం జరిగింది. అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఆధార్ కార్డులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే పెన్షన్లకు అవకాశం కల్పించడం జరుగుతుందండి. కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్ కూడా తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఇవ్వాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినట్టయితే అప్లికేషన్ను ఫిలప్ చేసి వీటితో పాటుగా డాక్యుమెంట్స్ని జత చేసి సచివాలయంలో మే నెల చివరి వారంలో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇచ్చిన అప్లికేషన్లను
అధికారులు అయితే పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే వచ్చే నెల జూన్ 12వ తేదీన పెన్షన్లను అయితే విడుదల చేయడం జరుగుతుంది. మనకి కేవలం 50 సంవత్సరాల పెన్షన్కి కాకుండా వితంతు పెన్షన్కు, చేతి వృత్తుల వారి పెన్షన్కు, ఒంటరి మహిళా పెన్షన్కు, దివ్యాంగ పెన్షన్కు ఇలా 25 కేటగిరీల పెన్షన్లకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా ఈ పెన్షన్లన్నీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మొదటగా వితంతు పెన్షన్ తీసుకున్నట్టయితే భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ను అన్నిటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్ తీసుకున్నట్టయితే వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అంగవైకల్యం 40% కన్నా ఎక్కువ ఉండి 85% మధ్య ఉన్న వాళ్లకు అవకాశం అయితే ఉంటుంది. 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 45% నుంచి 80% మధ్య ఉన్న వాళ్లకు ఖచ్చితంగా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉన్న వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అలాగే వీల్ చైర్కి పరిమితమై ఉన్న వాళ్ళకు, బెడ్ రెస్ట్కి తీసుకుంటున్న వాళ్ళకు మాత్రమే ఈ 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లన్నిటికీ అప్లికేషన్లు మే నెల చివరి వారంలో తీసుకోవడం జరుగుతుందండి. జూన్ 12వ తేదీన ఈ పెన్షన్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక గతంలో పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి అయితే అప్లై చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందండి. గతంలో చేసుకున్న పెన్షన్లు అప్రూవ్ అయినప్పటికీ అవి ఇంకా డబ్బులు ఇవ్వనట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, కొత్త అప్లికేషన్ను ఇవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పథకం కిందగా అప్లై అయితే చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది 27,719 కోట్ల రూపాయలను. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ప్రతి అప్లికేషన్ను చెక్ చేయడం జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం ఆదాయాన్ని చూడడం జరుగుతుంది. 10,000 రూపాయల లోపల ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపల ఉండాలి. అలాగే ఇంట్లోకి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇంట్లో ఎవరు కారును అయితే ఉపయోగిస్తూ ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉన్నా కూడా పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక భూమి వచ్చేసి వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా 6 దశలలో చెకింగ్ అయితే ఉంటుందన్నమాట. ఏ స్టెప్లో మీరు ఫెయిల్ అయినప్పటికీ మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరగదు. కాబట్టి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్కు ఖచ్చితంగా అందరూ పాస్ అయి తీరాలి, అప్పుడు మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.